అన్ని పంటలకు పక్షులు పురుగులను తిని మేలు చేసేవే. అయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, వరి పంటలను కంకి దశలో ఇవి తిని పంట నష్టం చేస్తాయి. ఇలా ధాన్యపు పంటల్లోనే కాదు, పండ్ల తోటలకు, కూరగాయ పంటల్లో కూడా పక్షుల బెడద కనిపిస్తూనే ఉంది. పక్షుల బెడదను దృష్టిలో ఉంచుకొని మనం వేసుకోబోయే పంటను కొంత విస్తీర్ణంలోనే కాకుండా ఊరంతా కలిసి సాగు చేసి వీటి బెడదను కొంతవరకు అధిగమించవచ్చు. సాధారణంగా రైతులు డప్పులు, రాళ్ల శబ్దాలతో వీటిని బెదరగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటితో పాటు కొన్ని శాస్త్రీయ పద్ధతులను పాటించినట్లయితే పంటల్లో పక్షుల బెడదను అదుపు చేయవచ్చు అంటూ వివరాలందిస్తున్నారు ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షికన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ రెడ్డి. రైతులకు ఈ మధ్య కాలంలో ఎలకల తర్వాత పక్షుల వలన బాగా నష్టం జరుగుతున్నట్టు మా శాస్త్ర పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఈ గింజలు తినే జాతి పక్షులు ఎక్కువటం మూలాన రైతుల యొక్క పొలాల్లో పంట నష్టము చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఈ గింజలు తినే పక్షులు ముఖ్యంగా కాకులు, గోరింకలు, పావురాలు, నెమళ్ళు ముఖ్యమైనటువంటి ఈ పంటను బాగా ఎక్కువ నష్టం చేస్తున్నట్టు మా శాస్త్ర పరిశోధనలో తేలింది. వీటన్నిటినీ మనము నివారించడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా రిబ్బన్ పద్ధతి, వల పద్ధతి, శబ్ద ప్రయోగ పద్ధతి, ఆర్తనాద పద్ధతి, కోడిగుడ్డు ద్రావణ పిచికారి పద్ధతి, ఇలాంటి పద్ధతులు మనము రైతు పొలాల్లో మనం వాడుకున్నట్లయితే మనకు నష్టసరళి చాలా తగ్గి మనకు అధిక ఫలసాయాన్ని అందుకోవటంలో రైతులకు చాలా ఉపయోగపడుతుంది. రిబ్బన్ పద్ధతి చూసుకున్నట్టయితే ఈ రిబ్బను 100 మీటర్ల నిడివి గలటువంటి రిబ్బను ఒకవైపు ఎరుపు రంగును, మరొక వైపు తెలుపు రంగు కలిగి ఒక సూర్యరశ్మి పడినప్పుడు బాగా దగదగా మెరుస్తూ పంట పొలాల్లో మనం ఉత్తర దక్షిణ దిక్కులో మనం పంటకు ఒక అడుగు ఎత్తు భాగంలో కట్టినట్లయితే ఆ సూర్యరశ్మి వలన వచ్చేటువంటి దగదగా మెరుపు వలన పక్షులకు ఇబ్బందికరంగా ఉండి ఆ పంట పొలాలకు రాకుండా ఉంటాయి. ఈ రిబ్బన్ ఖరీదు చాలా తక్కువగా 300 నుంచి 500 వరకు ఉంటుంది. కాబట్టి రైతులు ఈ పద్ధతిని వాడి గింజలు తినే పక్షులను మనం దూరంగా వెళ్ళగొట్టవచ్చును. రెండవ పద్ధతి వల పద్ధతి. పంట పైభాగాన మనము ఒక అడుగు ఎత్తు భాగంలో వలను అమర్చినట్లయితే మనము ఆ పంటను 100% కాపాడుకోవడానికి మనకు తోడ్పడుతుంది. అదే ఆర్తనాద పద్ధతి. బాగా శబ్దాలు చేస్తున్నటువంటి పక్షుల యొక్క ఆర్తనాదాలు మనం రికార్డు చేసి మనము క్యాసెట్ ద్వారా ప్లే చేసినట్టయితే ఆ ఆర్తనాదాలు విని పక్షులు దూరంగా వెళ్ళిపోతాయి. అలానే ఈ మధ్య కాలంలో శబ్ద ప్రయోగ పద్ధతి అనేది కొత్త యంత్రము మనకు మార్కెట్లో వచ్చినది. దాన్నే ఎక్స్పెల్లర్ గన్ అంటారు. ఈ గన్ను దాదాపు 40,000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి అది ఆ గన్ను మనకు 4 నుంచి 5 ఎకరాల వరకు పనిచేస్తుంది. కాబట్టి అది ఎల్పిజి గ్యాస్ సహాయంతో పనిచేస్తుంది. కాబట్టి అది రైతులు ఒకసారి కొనుక్కున్నట్టయితే వాళ్ళు 20 నుంచి 25 సంవత్సరాల వాడుకొని మనం పంట పొలాలకు ఈ పక్షులు రాకుండా మనం కాపాడుకోవచ్చును. ఈ మొక్కజొన్న పంటకు గింజలు విత్తేటప్పుడు మరియు గింజలు పాలు పోసుకునే దశలో మరియు గింజ గట్టిపడే దశలో పక్షుల యొక్క ఉధృతి బాగా ఉండి బాగా నష్టం జరుగుతున్నట్టు మా శాస్త్ర పరిశోధనలో తేలింది. వీటిని తట్టుకోవడానికి ముఖ్యంగా గింజలు వేసేటప్పుడు మనము ఆ గింజలకు కాపర్ ఆక్సిక్లోరైడు మరియు వేప గింజల కషాయము మరియు కోడిగుడ్డు ద్రావణంలో ముంచి మనం విత్తనాలు వేసినట్టయితే మనము ఆ పక్షులను దూరంగా పాల్గొనడానికి ఉపయోగపడతాయి.